అటెండెన్స్ లో 6th క్లాస్ నుంచి 99% అటెండెన్స్ సాధించిన వారు పి జెసికా కావాలి. ఇస్తారు ప్రైజ్. నిజంగా స్కూల్ కి డైలీ వస్తే ఇలాగా ప్రైజ్ వస్తాయి. నెక్స్ట్ జెసికా అటెండెన్స్ లో ఫస్ట్. నెక్స్ట్ క్లాస్ మార్క్స్ లో 6th క్లాస్ నుంచి క్లాస్ మార్క్స్ లో టాపర్ ఎన్ శాంతి. నెక్స్ట్ రామ్ చరణ్ 332. ఎవరు రామ్ చరణ్? వెరీ గుడ్ రా. వెరీ గుడ్. 332 337. ఇది 1 2 తేడాతో ఉన్నాడు. మీరు జాగ్రత్తగా వచ్చారు. నెక్స్ట్ 7th క్లాస్ అటెండెన్స్ ఫస్ట్ ఆర్ భరత్ 99%. వెరీ గుడ్. ఇది చాలా మంచి స్టూడెంట్. నాకు ఇష్టమైన స్టూడెంట్. అటెండెన్స్ 99% చూసుకోండి. నెక్స్ట్ క్లాస్ మార్క్స్ లో కే సౌమ్య 507. ఎవరు కే సౌమ్య? రాలేదా? ఆ తాలికా లేకే వర్ష ఇద్దరు రాలేదు. ఆ టీచర్ టీచర్ మేడం గారు 7th క్లాస్ 2 కూడా వాళ్ళ టీచర్ 7th క్లాస్. ఓకే. నెక్స్ట్ అటెండెన్స్ లో 8th క్లాస్ ఫస్ట్ ప్రైజ్ ఏ సంయుక్త. సంయుక్త వచ్చిందా? సంయుక్త 8 లాస్ట్ ఇయర్ 8 సంయుక్త. సంయుక్త వచ్చిందా? సంపత్ కుమారి. కుమార్ సంపత్ కుమార్. క్లాస్ మార్క్స్ లో ఇక్కడ బెస్సీ కూడా పేరు ఉంది కదా. బెస్సీ కూడా ఉంది. ఓకే. 8th క్లాస్ మార్క్స్ టాపర్స్ జి రమ్య. అటెండా పి బెస్సీ. నెక్స్ట్ ఇందా పిలవలేదు బెస్సీ. బెస్సీ అంత బ్లెస్సింగ్ కానీ మధ్య కోపనే బ్లెస్సింగ్. రైటింగ్ బాగుంటుందండి ఈ అమ్మాయి. నెక్స్ట్ 9th క్లాస్ అటెండెన్స్ అనుకుంటా జే సంయుక్త వచ్చిందా? ఫస్ట్ సెకండ్ 9th ఫస్ట్ సెకండ్ థర్డ్ అటెండెన్స్ గణేష్. గణేష్ మహారాజ్ ఇప్పటికి ఎంత 5 సంవత్సరాల కింద ప్యాంటు 1 month రోజు స్కూల్కి వచ్చినందుకే బహుమతి వచ్చిందంటే చదువుకుంటే ఎన్ని వస్తాయో చూడు. అర్థమైందా? ఫస్ట్ ప్రైజ్ మార్క్స్ లో ఫస్ట్ ప్రైజ్ జే సంయుక్త. సంయుక్త సన్ముఖి చంద్రముఖి రా. నెక్స్ట్ బాయ్స్ లో ఇది కూడా గాలి వచ్చింది. పి ప్రమీల. ప్రేముల ప్రమీల. ప్రేములనా స్టేట్మెంట్ గారు అమ్మాయి. మరి ఇంత చక్కని కార్యక్రమాన్ని మనకి అందించినటువంటి అనిల్ సార్, యాంకర్ అనిల్ సార్కి మైక్ ఇవ్వబడుతుంది. లోపల పెట్టే టైం అయింది. తీసుకున్నారు కదా చూపించండి. ఈరోజు
వాట్సాప్ లో కూడా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసుకోండి. నాకు ప్రైజ్ వచ్చిందని చెప్పేసి స్టేటస్ లో కూడా పెట్టుకోండి. అప్పుడు మిగిలిన కూడా ఏమవుతారు, మోటివేట్ అవుతారు. సెవెంత్ ఎవరున్నారు, సార్ అడుగుతున్నారు. రమ్య వెలుగుల కామాక్షి 9th క్లాస్. కామాక్షి పిల్లలు ఒకసారి కామాక్షి వెలుగుల కామాక్షి చూడండి. అట్టి పెట్టి ఉన్నాయి వాటిలో ఉంటాయండి. ఇచ్చండి అనుశ్రీ గారి అనుశ్రీ తీసుకో. అనుశ్రీ హరిణి అనుశ్రీ హరిణి అనుశ్రీకి గిఫ్ట్లు తీసుకున్నారు వీళ్ళు. ఈ గిఫ్ట్లు ఎవరిచ్చారు? హరిణి అమ్మగారు. అమ్మగారి పేరు తెలుసా నీకు? తెలీదా? ఏంటి మీ అమ్మగారి పేరు? లలిత్ గారు. లలిత్ గారు ఫ్రమ్ దుబాయ్. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా కలిపి ఇచ్చారనమాట. ఆ దుబాయ్ వాతావరణం చూస్తే చాలా వేడిగా ఉంటుంది వాతావరణం. అక్కడికి తెలుస్తుంది. ఇలా మనం బయటకు ఇచ్చారు, చాలా వేడిగా ఉంటుంది వాతావరణం. అక్కడ అన్ని రూములు కూడా ఏసీలో ఉంటాయి, ఇంక్లూడింగ్ బాత్రూమ్ కూడా ఏసీ ఉంటాయి అక్కడ దుబాయ్లో. వాళ్ళ క్లాస్ రూమ్లు అన్ని ఏసీగానే ఉంటాయి, ఎందుకంటే బయట వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. అక్కడ ఎక్కువ దుబాయ్ దేనికి ప్రత్యేకత అంటే ఆయిల్ ప్రత్యేకత. మనకి నీళ్లు భూమిలో తగ్గితే నీళ్ళు ఏమవుతాయో వాళ్ళకి భూమిలో తగ్గితే ఏమవుతాయంటే ఆయిల్ వస్తుంది. బాగా సంపన్నగా దేశం అన్నమాట దుబాయ్ అనేది. ఏంటి సంపన్నగా దేశం, బాగా డబ్బులు దేశం. ఒకసారి గూగుల్లో కొట్టి చూడండి. ఏం కొడతారంటే దుబాయ్ అని చెప్పేసి ఒకసారి కొట్టి ఆ జాగ్రత్త హిస్టరీ అనేది చూడండి. చూస్తే ఆ దుబాయ్ గురించి తెలుస్తుంది. మీరు సెల్ ఫోన్ ఆ రకంగా ఉపయోగించుకోండి. దుబాయ్ అది గురించి కానీ లేకపోతే యూట్యూబ్ లో కూడా దుబాయ్ గురించి ఆ ట్రావెలర్స్ కొంతమంది ఎన్నో చెప్తుంటారు మన ఇండియా నుంచి వెళ్ళినోళ్ళు. అలా వెళ్ళినప్పుడు చూస్తే అందులో వాతావరణం ఎలా ఉంటుందో కూడా తెలుస్తుంది. అక్కడ సాగ్రఫికల్ సరౌండింగ్ అంటే అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది అనేది. అంత తొందరగా కూడా వెళ్ళాం. అక్కడ దుబాయ్ వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఉండాలి, తర్వాత వీసా కూడా ఉండాలి. ఏముండాలి చెప్పండి. మీకు ఇచ్చిన గ్రీన్ పాస్పోర్ట్ రేపు ఇస్తారు మీ క్లాస్ టీచర్లు. ఆ మొక్కలు పెంచిన తర్వాత ఫోటో కూడా తీసుకోండి. మొక్క మీరు ఎక్కడ పెట్టారో ఇంకా కొన్ని మొక్కలు ఉంటాయి కదా, చెప్తారు. ఆ మొక్కలు కూడా పట్టుకెళ్ళే వాళ్ళు రాష్ట్రాలన్న వాళ్ళు తీసుకొని వెళ్ళండి. రాష్ట్రాలు మీ తల్లిదండ్రుల రాష్ట్రాలు మీకు ఏమైనా పొలాలు ఉంటే ఆ తీసుకెళ్ళి ఆ మొక్క తీసుకెళ్ళి సపరేట్. వర్షాకాలం కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వర్షాకాలం అని చెప్పేసి మన గవర్నమెంట్ ఈ గ్రీన్ ట్రీస్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. ఈ వర్షాకాలం ఇస్తేనే మనం 2 రోజులు నీళ్ళు ఇచ్చినా వర్షాకాలం కాబట్టి మొక్కలు బతుకుతాయి. కాబట్టి అలాగే ఉండిపోయి ఎవరన్నా తీసుకెళ్తారంటే తీసుకెళ్ళండి, లేకపోతే మీ పక్కన వాళ్ళు ఎవరన్నా అడిగితే పక్కన ఇచ్చి ఆ గ్రీన్ పాస్పోర్ట్ కూడా మీకు రేపు క్లాస్ టీచర్ ఇస్తారు, తీసుకోండి. మన ఎవరు లలిత గారికి ఈ ప్రైజ్ ఇచ్చినందుకు మేడం గారికి మరోసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీ అమ్మగారికి ఫోన్ చేసి చెప్పండి ప్రైజ్ ఇచ్చారని చెప్పేసి చెప్పండి. అలాగే మనకి బీమా కూడా ఇస్తున్నారు, ఎందుకంటే హై స్కూల్ అయిపోయింది కదా. మన పీటీ సార్ ఇంకా మనకి
ఆడుకుని పెట్టుకోవడానికి బీరువా కావాలన్నా సార్ వచ్చిన 2వ రోజునే నా బీరువా ఏదంటే అడిగారు. బీరువా ఏదంటే మన ప్రైమరీ స్కూల్ కాబట్టి మన యూపీ స్కూల్ కాబట్టి మన దగ్గర బీరువా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆ ప్రైమరీ స్కూల్ హై స్కూల్ ఆ తర్వాత వీళ్ళ అమ్మగారిని అడిగితే బీరువా ఇస్తున్నారు. సో ఆ బీరువా ఇచ్చినట్టే మనకు పెళ్లి సార్ మనం చెప్పాము. ఆగస్టు ఎప్పుడైనా ఆగస్టు 6వ తారీఖు ఇదే భక్తి ఇదేంటి హరిని ఆగస్టు 6వ తారీఖు బర్త్డే ఉందట. ఆ బర్త్డే రోజున కూడా మీ అందరికి కూడా సెలవులు కూడా ఇస్తానని మార్నింగ్ ఇందాక ఫోన్ చేశారు మీ అమ్మగారు. మనకి ఏంటంటే మామూలు కాల్ సేవింగ్ కోసం వాట్సాప్ కాలే ఉంటుంది అనమాట. వేరే దేశం కదా, వేరే దేశం వాళ్ళతో మనం వాట్సాప్ లో కూడా మాట్లాడచ్చు అన్నమాట. అది వాట్సాప్ లో మాట్లాడి మా పాప బర్త్డే ఉందని ఆగస్టు 6వ తారీఖున ఆ రోజు మీ కళ్ళు పిల్లలందరూ కూడా పెన్నులు ఇస్తామండి అని చెప్పేసి అన్నారు. కాబట్టి బర్త్డేకి మీరు పెన్నులు తీసుకోవడానికి రెడీగా ఉండండి. అది యాక్చువల్లీ ఏం చెప్పాలి ఏమైనా చెప్పాలమ్మా మీకోసం బాగా చదువుకుంటారా? నువ్వేమో తెలియదు బాగా ఈ అమ్మాయికి నవోదయ కూడా అప్లై చేస్తున్నట్టు అది ఆయన నవోదయ అప్లై చేస్తున్నట్టే మన వెంకటసాయిని అడగండి. ఆ నవోదయకి అప్లై చేస్తే ఎగ్జామ్ రాసి అది ఏమైనా పాస్ అయితే నవోదయకి వెళ్ళవచ్చు. అది అందుకని అందరూ కూడా బాగా చదువుకోండి. నెక్స్ట్ టైం ఆగస్టు 15న కూడా మీకు అప్లై అయిపోయిన ఆదేశాలు రాస్తారు. డిసిప్లిన్ గా ఆడాలి. ఒకరికొకరు కొట్టుకోవడం అలా కాకుండా మంచిగా ఆడుకున్నట్లయితే ప్రైజ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు ఇస్తారు? ఆగస్టు 15. మనకి ఆగస్టు 15న డాక్టర్ గారు కూడా వస్తారు. మన డాక్టర్ గారు పేరేంటి? మన వాచ్మెన్ కి చేతం, ఆయాకి చేతం, మన వెంకటసారికి చేతం ఎవరు ఇస్తున్నారు? పూర్తిబాబు గారు. ఆయన పూర్తి పేరు ఎవరు చెప్పారు? చెప్పండి సార్. ఆయన పేరేంటి? చిత్తూరు సూర్యనారాయణ ముంచుతారు. చెప్పండి ఒకసారి. సూర్యనారాయణ ముంచుతారు ఆయన పూర్తి పేరు. ఆయన బర్త్డే ఎప్పుడు? వచ్చినప్పుడు ఒకవేళ వస్తే కొంత బిజీ చేస్తాం. సో మీకు అయినా కూడా మనకి టేబుల్స్ ఇస్తారు. టీచర్లు కావాల్సిన టేబుల్ ఉంటాయి కదా, మన ఆయన వాట్సాప్ లో కూడా ఫోటో పెట్టారు. వేసాలు మీ టేబుల్ సరిపోతుందని అడిగారు. సరిపోతుంది వేసాలు సార్ పంపించండి అని అన్నారు. సో ఆ టేబుల్స్ కూడా కావచ్చు. అది మన